భారత్ దెబ్బకు అంతర్గత సంక్షోభం. ఒకవైపు పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరవుతోంది. తీవ్రమైనటువంటి ఆర్థిక సైనిక నష్టంతో పాటుగా ఆర్మీ చీఫ్ మునీర్ని కూడా అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే ఈ యొక్క భారత్తో జరుగుతున్నటువంటి ఈ పరిణామాలలో చాలా దుందుడుగ్గా వ్యవహరించడం కానీ లేదా ఫెయిల్యూర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో అక్కడ ఉన్నటువంటి CJCSC షంషాద్ మీర్జా మునీర్ను కూడా అదుపులోకి తీసుకుని గుర్తు తెలియని ప్రాంతానికి కూడా తరలించినట్టుగా లేటెస్ట్ అప్డేట్ మనకు అందుతోంది. ప్రధాని నివాసం సమీపంలోనే పేలుడు సంభవించడం, పూర్తి స్థాయిలో ఏం జరుగుతోంది, ఎలాంటి అటాక్ జరగబోతోంది అనేటువంటి పూర్తి స్థాయిలో కూడా గ్రహించలేనటువంటి పరిస్థితి. ఆర్మీ చీఫ్ గా ఉండి కూడా అతను చేతులెత్తేసాడనేటువంటి పరిస్థితి కూడా వస్తుంది. సో దీంతో ఇతను కూడా తరలించారు. ఇంకోవైపు పాక్ PM షరీఫ్ ను కూడా సురక్షిత ప్రాంతానికి తరలించింది అక్కడ ఉన్నటువంటి ఆర్మీ. సో ప్రస్తుతం పూర్తి స్థాయిలో ఆత్మరక్షణలో పడిందని మాత్రం మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే భారత్ తో పాటుగా బలూచిస్తాన్ కూడా ఒకవైపు దాడి చేస్తుండటంతో ముప్పేట దాడితో పాకిస్తాన్ కు కాళరాత్రి చుక్కలు కనిపిస్తున్నాయి. సో పాకిస్తాన్ లోని అనేక నగరాలపైన దీపావళి పండుగ రోజున ఎలా అయితే రాత్రుల్లో మనం సిటీని చూస్తే కనిపిస్తుందో అలాంటి పరిస్థితుల ఉన్న నేపథ్యంలో పాకిస్తాన్ మొత్తం ప్రజలు కూడా ఉక్కిరిబిక్కిరవుతున్నటువంటి పరిస్థితి. నిద్రలేని రాత్రిని కూడా గడుపుతున్నారని మాత్రం చాలా స్పష్టంగా చెప్పొచ్చు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచక మునీర్ను కూడా గుర్తు తెలియని ప్రాంతానికి తరలించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. శ్రీహరి, ద వీక్ హెడ్లైన్ చూస్తే సోషల్ మీడియా buzz with rumors of Pakistan Army Chief Asim Munir's arrest అని వచ్చింది. బట్ కొన్ని వెబ్సైట్స్ లో మీరు అన్నట్టుగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ అరెస్టెడ్ అండ్ చూడాలి. ఎందుకంటే ఒకటి రిషి